వైఎస్ జగన్ ఢిల్లీలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆంధ్రాలో మర్డర్స్ జరుగుతున్నాయని, టీడీపీ కక్ష కట్టి అందరినీ చంపేస్తుందని, 45 రోజుల్లో 36 మర్డర్లు జరిగాయని. నిజానికి అన్ని దారుణాలు అయితే ఆంధ్రాలో ఏం జరగట్లేదు. ఎందుకంటే మేమంతా ఇక్కడే ఉన్నాం కదా. గవర్నమెంట్ ఫామ్ అయ్యి సెట్ అయ్యాకే 1 మంత్ పడుతుంది. ఈ 1 మంత్లో ఇన్ని దారుణాలు జరిగాయి అని అనుకున్నా కూడా ముందు పాలన చేసిన గవర్నమెంట్ ఎఫెక్ట్ కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ప్రజల మైండ్ సెట్ని ఎలా తీసుకెళ్లారు ఆయన సీఎం ఉన్నప్పుడు అనేది కూడా కౌంట్లోకి వస్తుంది. 1 మంత్లో టీడీపీ అన్నీ చేయాలి అంటే కూడా అది కుదరని పని. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా చాలా గొడవలు జరిగాయి. కానీ ఏదేమైనా ఏపీలో జరిగేది ఒక ఇంటి పోరు. దాన్ని వీధికి ఇచ్చి ఢిల్లీలో పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టమే కానీ లాభం ఏమీ ఉండదు. బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రాకు పోలవరం పూర్తి చేస్తామని మాట అయితే ఇచ్చేసింది. అలానే క్యాపిటల్ని చూసుకుంటామని కూడా ఒక పెద్ద అనౌన్స్మెంట్ అయితే చేసేసింది. అలానే హైవేస్ డెవలప్ చేస్తామని, ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తామని కూడా చెప్పేశారు. బీపీసీఎల్ లాంటి పెద్ద పబ్లిక్ సెక్టర్ కంపెనీ 60,000 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాలో చేయడానికి ముందుకొచ్చారు. అలానే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అన్నీ క్యూ కడుతున్నాయి ఆంధ్రాకి. ఈ టైంలో వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఢిల్లీకి పోయి ఇంటి పరువుని తీసి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా రానికుండా చేస్తారేమో అని అనిపిస్తుంది. ఈ ఆలోచనలు చాలా తీవ్రమైన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు చేయకూడదని కోరుకుందాం. ఖచ్చితంగా ఆంధ్రాకు మంచి జరిగేలా ఏదో ఒకటి ఫైట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుందాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కొట్లాడేవి. ఫస్ట్ అసెంబ్లీకి వచ్చి వాళ్ళందుకు వాళ్ళే బిల్లులు పాస్ చేసుకుంటున్నారు, ఒక డిస్కషన్ కూడా సరిగ్గా చేయకోకుండా. సో దాని మీద వైఎస్ఆర్సీపీ నాయకుడైన జగన్ గారు దృష్టి పెడితే ఆంధ్ర ప్రజలు చాలా సంతోషిస్తారు అని నేనైతే భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు?